మహాభారతం 47వ ఎపిసోడ్లోకి స్వాగతం. గత ఎపిసోడ్లో ద్రోణుడు తనకు గురుదక్షిణగా పాంచాలరాజు ద్రుపదుడిని బందీగా తెచ్చి ఇవ్వమని తన శిష్యులను కోరగా, దుర్యోధనుడు అతని సోదరులంతా పాంచాల రాజధాని కాంపిల్యాన్ని ముట్టడించడం అది తెలిసిన ద్రుపదుడు ఆగ్రహించి కౌరవులతో యుద్ధానికి దిగడం, ఇరుపక్షాల మధ్య భీకర సంగ్రామం జరిగి ద్రుపదుడు యుద్ధం చేస్తుంటే కుమారస్వామియే వచ్చి బాణాలు కొడుతున్నాడేమో అన్న భ్రమలో పడిపోయి ఎవరికి తోచిన దిక్కుకు వారు పారిపోతారు కౌరవులు. ఆ తరువాత అర్జునుడు ద్రుపదునితో యుద్ధానికి దిగి కత్తి తీసుకుని తన రథంపై నుండి ద్రుపదుని రథంపైకి దూకి అతడి గొంతుకు అడ్డంగా కత్తిని పెట్టి పట్టుకుని రథానికి కట్టి తెచ్చి ద్రోణుడికి గురుదక్షిణగా ఇస్తారు. ఆ తరువాత ధృతరాష్ట్రుడు ధర్మరాజును యువరాజుగా అభిషేకిస్తాడు. అప్పుడు దుర్యోధనునికి ఏం చేయాలో అర్థం కాక శకుని, కర్ణుడు, తన సోదరులు ఇంకా తన వెనకాలే ఎప్పుడూ తిరుగుతూ ఉండే కొంతమంది ముందు ఇప్పుడు నేనేం చేయాలో నాకు రాజనీతి చెప్పండి అని వారి ముందు తన బాధను వెళ్ళగక్కాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అప్పుడు అతని మామ శకుని, దుర్యోధన భయపడకు, నీకు నా మంత్రి గొప్ప రాజనీతివేత్త కనికుడు ఏం చేస్తే బాగుంటుందో చెబుతాడు అని దుర్యోధనుడికి రాజనీతి ఏమో చెప్పమంటూ కనికుడిని ఆజ్ఞాపించాడు. శకుని ఆజ్ఞానుసారం కనికుడు చెప్పసాగాడు. రాజు బలమైన అధికారం కలిగి ఉండి తీవ్రమైన శిక్షలు వేసి ప్రజలను ధర్మ మార్గాన నడిపించాలి. రాజు మంచి ప్రవర్తన కలిగి ఉండాలి. శిక్షలు వేయటంలో నీవారు పరాయివారు అన్న తేడా ఉండకూడదు. ఎవరికైనా ఒకే విధమైన శిక్షలు వేయాలి. అప్పుడే అన్ని జాతుల వారు ధర్మం తప్పకుండా ఉంటారు. చేయదగిన పనులు చేయకూడని పనులు అని తెలియకుండా తప్పుడు ప్రవర్తన కలిగి ఉండి ప్రభువులకు కీడు కోరేవాడైతే అలాంటి వాడు తండ్రి అయినా శిక్ష విధించాల్సిందే. అది ప్రజలకు తెలియాలి. అప్పుడే ప్రజల వెన్నులో భయం పుడుతుంది. రాజుకి కీడు కోరరాదని, తనని తాను రక్షించుకోవడానికి సున్నితమైన చర్యలతో అయినా లేదా భయంకరమైన చర్యలతో అయినా ప్రమాదాలు రాకుండా చూసుకుంటూ రాజధర్మం నడపాలి. తన తప్పులు ఎలాంటివైనా అవతలి వారు తెలుసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. అదే సమయంలో అవతలి వారి లోపాలు ఎంత చిన్నవైనా రాజు తెలుసుకోగలగాలి. శత్రువు బలహీనుడిగా ఉన్నప్పుడే చంపివేయాలి. వాడు చాలా బలం సంపాదించాక చంపడం సాధ్యం కాదు. చాలా మంది గూఢాచారులను నియమించి ఇతర దేశాలలో తన గురించి ఏమనుకుంటున్నారో, ఏం చేయాలనుకుంటున్నారో విసుగు వదిలి నిరంతరం తెలుసుకుంటూ ఉండాలి. రాజు తీర్థమైన, ఉద్యానవనమైన, వేటకైనా ఎక్కడికి వెళ్లినా ముందుగా ఆయా ప్రాంతాల్లో ప్రమాదాలు లేవని నిర్ధారించుకోవాలి. తిరిగి వచ్చేదాకా అనేక రకాలైన సైనిక రక్షక కవచాలను ఏర్పాటు చేసుకోవాలి. తనవాడు, పరాయివాడు, నమ్మదగినవాడు, నమ్మదగనివాడు అని చూడకుండా తనని తాను మాత్రమే నమ్మాలి. తనను తాను రక్షించుకున్నట్టే తన బుర్రలో పుట్టిన ఆలోచనలను కూడా రహస్యంగా జాగ్రత్తగా రక్షించుకోవాలి. లేదంటే ఆ ఆలోచనని నిజం చేయటం ఎంతటి వారికైనా కష్టం అవుతుంది. మోసగాళ్ళు కపటపు వినయాన్ని, కపటపు స్నేహాన్ని ప్రదర్శించి సమయం దొరికినప్పుడు పాములా కాటు వేసి ప్రాణాలు తీస్తారు. పిడుగు పడటం కాని, సుడిగాలి రావటం కాని అవి వచ్చినప్పుడే జనాలకి తెలిసినట్టు రాజుకు వచ్చే అధికమైన కోపం గాని, స్నేహం గాని వచ్చినప్పుడే తెలియాలి. ముందుగా తెలియకూడదు. ఇంతకు ముందు మనకి అపకారం చేసినవాడు అతను చేసిన తప్పు చిన్నదిలే అని దగ్గరకు తీయకూడదు. ముళ్ళు చిన్నదైనా అది కాలులో ఉంటే నడవడం చాలా కష్టం. శత్రువుని సమయం వచ్చేదాకా తన భుజం మీద ఎక్కించుకొని తర్వాత వాడిని గిరగిరా తిప్పి రాతికి కొట్టి నిర్మూలించాలి. చిన్న కుర్రవాడని శత్రువులతో కలిసి జీవించకూడదు. చిన్న నిప్పుకణం మహా అరణ్యాన్ని కూడా కాలుస్తుంది. తనకు అపకారం చేసిన వాడిని తానే తెచ్చుకొని తన పక్కనే ఉంచుకోవటం ఎత్తైన చెట్టు కొమ్మ చివరన నిద్రిస్తున్నట్టుగా ఉంటుంది. మనకు అపకారం చేసేవాడిని సామవేద దాన దండోపాయం చేత నిర్మూలించాలి. లేదా అతని పైన మన దయ ఉందని నమ్మకం కలిగించి అవసరమైతే ఒట్టు పెట్టుకొని వాడు నమ్మిన తక్షణం నరికిపారేయాలి. ఇలా ఏ విధంగానైనా సరే శత్రువులను హతమార్చాల్సిందే. శత్రువులైనా బంధువులైనా సరే ఈ నీతి పాటించాలి అంటూ రాజనీతిని దుర్యోధనుడికి వినిపించాడు శకుని మంత్రి కనికుడు. ఆ రోజంతా కనికుడు చెప్పిన విషయాలు భవిష్యత్తు కలిపి బాగా ఆలోచించుకొని ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఏం చెప్పాలి, ఎలా ఒప్పించాలి అనే విషయాల గురించి మనసులో ఒక స్థిర నిర్ణయానికి వచ్చి
తండ్రి వద్దకు వెళ్ళాడు దుర్యోధనుడు. వెళ్ళి, నాన్న, నీవు ధర్మరాజును యువరాజును చేశావు. వాళ్ళు మహావీరులని నేను ఇప్పటికే భయపడుతున్నాను. అలా చేసి నన్ను మరింత భయంలోకి తోశావు అంటూ మొదలుపెట్టాడు. నీవు చేసిన ఈ పని వల్ల ఏం జరుగుతుందో తెలుసా? ధర్మరాజు ధర్మానికి ప్రతిరూపమని, అతని సోదరులు జయింపరాని మహావీరులని, వారి సాయంతో ధర్మరాజు భీష్ముడిని, నిన్ను, నీ బంధు జనాన్ని, పురోహితులను, బ్రాహ్మణులను, ప్రజలను ధర్మంతో రక్షిస్తాడని, గౌరవిస్తాడని, అన్నీ తానే అయ్యి నిర్వహించగలడని మంత్రులు, పురోహితులు, పెద్దలు, ప్రజలు అనుకుంటున్నారు. ఇంకా ఏమనుకుంటున్నారో తెలుసా? ఈ ధృతరాష్ట్రుడు గుడ్డివాడు. ఇతను ఏమి రాజ్యాన్ని రక్షిస్తాడు? ఇక ధర్మరాజునే చక్రవర్తిగా చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఈ మాటలు నా చెవులకు బల్లెము పోటులా తగులుతున్నాయి. తండ్రి, నువ్వేమైనా అను, కాని పాండవులు ఈ చోటు వదిలి వెళ్లే ఏర్పాటు చెయ్యి అని అన్నాడు దుర్యోధనుడు. అయ్యో కొడుకా దుర్యోధన, ఏ తండ్రికైనా స్వర్గసుఖం తనవన్నీ తన కన్న కొడుక్కి ఇచ్చినప్పుడే దొరుకుతుంది కదా. నేను వేదాంగాలు నేర్చాను, పురాణాల్ని చదివాను, అర్థశాస్త్రాన్ని నేర్చాను. కాని గుడ్డివాని కారణంగా అస్త్రవిద్య నేర్వలేకపోయాను. అది నా ప్రారబ్ధం. మరి అస్త్రవిద్యలు రానివాడిని రాజ్యాన్ని ఎలా రక్షించగలను? నేను రాజ్యపాలనకు తగనివాడనై పోయాను. అప్పుడు గొప్ప సుగుణాలు గలవాడు, బలవంతుడు, అస్త్రవిద్యా ప్రవీణుడు నీ చిన్నాన్న పాండురాజు వయసుకు పెద్దవాడైనందున నన్ను సింహాసనంపై కూర్చోబెట్టి తాను పాలన చేశాడు. పేరుకే రాజునై అతడి దయాభిక్షపై బ్రతికాను. నిజంగానే గొప్ప గుణం కలిగిన ఆ పాండురాజు ప్రజల్లోనూ, బంధువర్గంలోనూ, మంత్రివర్గంలోనూ, పురోహిత వర్గంలోనూ, బ్రాహ్మణ వర్గంలోనూ మంచి పేరును సంపాదించాడు. అయినా సరే అతడు నన్నే గౌరవించేవాడు. అలాంటి వాడి కొడుకులు పాండవులు. వారికి జనంలో మంచి పేరు వచ్చేసింది. ఎందుకంటే వారు కూడా తన తండ్రిలానే ధర్మ మార్గాన్ని అనుసరించారు. ఇప్పుడు నీకన్నా వయసులో పెద్దవాడైన ధర్మనందనునికి యువరాజ పట్టాభిషేకం చేయకుండా ఎలా ఉండగలను? ఒకవేళ అలా చేయకుండా ఉంటే భీష్ముడు, విదురుడు, కృపాచార్యుడు, వంశానుగతంగా వస్తున్న మహామంత్రులు ఊరుకుంటారా? నేను ఇప్పటికీ అంధుడనైనందున వారి భిక్షపైనే ఆధారపడి ఉన్నాను అని అన్నాడు. అందుకు దుర్యోధనుడు, వంశపార్య పరంగా ఇంతకుముందు పాండురాజు రాజ్యాధికారం చేపట్టాడు. కాబట్టి ఆయన కొడుకు ధర్మరాజు ఇప్పుడు రాజ్యాధికారం చేపడితే ఇక ఆ తర్వాత ఆయన కొడుకులు మన వల్లే రాజ్యాధికారులవుతారు. మేము వాళ్లకు తరతరాలకు సేవలు చేయాలి. నువ్వేమిటి నానా, పాండురాజు గొప్పవాడు గొప్పవాడు అని అంటూ ఉంటావు. అలాంటిది ఇకపై మానెయ్యి. అతని కొడుకులపై దయ వదిలిపెట్టు. మొదట రాజ్యానికి నువ్వే రాజువు. ఆ విధంగా నీ వారసుడిగా రాజ్యం నా చేతికి రావాలి. కాని నీవు అంధుడువైనందున పాండురాజు రాజ్యం చేసి అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు. అందుకే అంతా ధర్మరాజు రాజు కావాలని కోరుకుంటున్నారు. అందుకే నాన్న, ప్రతిరోజు దాన ధర్మాలు చేస్తూ నేను కూడా పేరు సంపాదిస్తున్నా. సరే నాన్న, ఇదంతా కాదు గాని నేను మనసులో ఒక పథకం వేశాను. దాని ప్రకారం కుంతీదేవిని, పాండవులను, వారి సేవకులను, మంత్రులను ఉపాయంతో వారణావతం పంపుదాం. ఇక్కడ మన రాజ్యాధికారం స్థిరపడిన తరువాత వాళ్లను ఇక్కడకు రప్పిద్దాం అన్నాడు దుర్యోధనుడు. ఆహా దుర్యోధన, నిజంగా నాకు ఎప్పటి నుండో ఇలా చేస్తేనే బాగుంటుంది అని ఉండేది. నువ్వు నా మనసులాగా మెరిశావు. కాని ఇది నీతిమాలిన ఘోరమైన పని. దీనిని నేను అందరి ముందు పైకి ఎలా చెప్పగలను? దీనికి భీష్మ, ద్రోణ, కృప, విదుర, అశ్వత్థామాలు ఒప్పుకుంటారా? ఇది సాధ్యం కాదు. పైగా నేను గుడ్డిగానే గాక ద్రోహిగా కూడా నిలబడాల్సి ఉంటుంది. నాకిప్పుడు అర్థమైంది నానా. నువ్వు నాలాగే, కానీ నీవు భయపడుతున్నావు. కాని నాకు ఆ భయం లేదు. అనుకున్నది అనుకున్నట్టు చేయగల ధైర్యం నాకుంది. నీవు భయపడకు. దీనికి నా వద్ద ఒక పథకం ఉంది. అలా చేద్దాం. అశ్వత్థామ నా ప్రాణమిత్రుడు. అతడు ఏ స్థితిలోనూ నన్ను వదిలి వెళ్ళడు. అతను వెళ్ళడు కాబట్టి ద్రోణాచార్యుడు కూడా వెళ్ళడు. ద్రోణాచార్యుని బావమరిది కృపాచార్యుడు కాబట్టి తను వెళ్ళడు. ఇక భీష్ముడు రాజ్యాన్ని వదిలి ఎటూ వెళ్ళడు. ఆయన ఇద్దరికీ మధ్యస్థుడు కదా. ఇందరు వెళ్ళనప్పుడు విదురుడు ఎటు వెళ్తాడు? విదురుడు పాండవ పక్షపాతియే. కాని ఆ ఒక్కడు నాకు ఏం కీడు చేయగలడు? దీనికి నీవు ఒప్పుకొని నా గుండెల్లో నిరంతరం గుచ్చుతున్న ముళ్ళు తొలగించు.
నాకు జీవితంలో పైకి రావడానికి చేయి అందించు అని అన్నాడు దుఃఖపూరితమైన గొంతుతో దుర్యోధనుడు. తరువాత కొందరు మంచివాళ్లుగా పేరున్న కొంతమంది మంత్రులను, అన్ని విషయాలు తెలిసిన బుద్ధిమంతులను పిలిచి, మీరు కొంతకాలం కుంతీదేవి పాండవుల చుట్టూ ఉండి మాటలో మాటగా, పని కట్టుకొని చెప్పినట్టుగా కాకుండా యథాలాపంగా చెప్పినట్టుగా వారణావతం గురించి చెప్పండి. ఆ చెప్పడం ఎలా ఉండాలంటే అక్కడికి వెళ్ళి ఒక్కసారి చూడని జన్మ వృధా అని అనుకోవాలి. అలా చెప్పండి అని దుర్యోధనుడు ఆజ్ఞాపించాడు. ఇక ఆ రోజు నుండి కొందరు కుంతీదేవికి, కొందరు ధర్మనందనుడికి, కొందరు భీముడికి, కొందరు అర్జున, నకుల, సహదేవులకు ఆ విధంగా చెప్పసాగారు. వారణావతం ఒక భూలోక స్వర్గం. అక్కడ భూమిపైన అన్ని రకాల పూల మొక్కలు, రంగురంగుల మొక్కలు, అందమైన మొక్కలు, చెట్లు, విచిత్రమైన కొండలు, లోయలు, పవిత్రమైన నదుల సమూహము, ఆ నదీ తీరంలో తీర్థయాత్రకు వచ్చే యాత్రికుల సమూహాలు, రాత్రింబగళ్ళు వేల సంఖ్యలో భగవన్నామ స్మరణ చేస్తూ భక్తిని ప్రపంచానికి చాటుతుంటారు. ఆ వారణావత నగర వీధులు ఎంతో అందంగా, గొప్ప రద్దీతో ఉండి ఇంకెక్కడా కనబడనంత చిత్రంగా కనబడుతుంది. అక్కడ నదీ ప్రవాహం భూలోకంలోనే అతి పవిత్రమైందని జనం చెప్పుకుంటారు. ఇలా ఇదే విషయాన్ని ఇంకా అందంగా, మరింత అందంగా రోజు సందర్భాన్ని ఎంచుకొని మనసులకు హత్తుకుపోయేలా వర్ణించసాగారు దుర్యోధనుడు ఏర్పాటు చేసిన మంత్రులు. పాండవులకు సహజంగానే చూస్తే బాగుండు అనే కోరిక కలిగింది. అన్నింటికంటే ముఖ్యంగా ఆ పుణ్యనదుల్లో స్నానం ఆచరించి తన తండ్రికి పుణ్యలోకాలు కలిగేలా ప్రార్థించాలని కోరిక కలగసాగింది. ఇక మిగతా కథను నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.